అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. అయితే 1143 రోజులు అవుతుంది ఈ రోజు మట్టికి. మనం గుడిసెల మల్లె చెరువు అనే చెరువుని కబ్జా చేసి కొంతమంది దుర్మార్గులు, టీచర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన కొంతమంది దొంగ సన్నాసులు, రెవెన్యూ శాఖకు చెందాల్సిన కొంతమంది అక్రమార్కులు అందరు కలిసి ఆ చెరువుని మాయం చేసిండ్రు. ఆ చెరువుని మాయం చేసిన దానికి దరిదాపుగా 1100 చిల్లర రోజులు మనం కొట్లాడడం జరిగింది. విజయవంతంగా మనం కొట్లాడుతున్నాం. అయితే మొన్న కొత్తగా వచ్చిన అంకిత్ కలెక్టర్ గారిని మనం కలిసి గతంలో ఉన్న కలెక్టర్లకి కూడా ఈ పేపర్లు చూపించి ఈ వాళ్ళ భూమి కాదు ఇది చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం మూలంగా ఈ రోజు హైకోర్టు దాకా పోవాల్సి వచ్చిందని చెప్పేసి కొత్త కలెక్టర్ అయిన అంకిత్ గారికి చెప్పడం జరిగింది. మనం చెప్పినాం అనుదీప్కి మనం ఇచ్చినాం, ప్రియాంక అలా మేడంకి ఇచ్చినాం, దిశేష్ పటేల్ గారికి ఇచ్చినాం, ఇప్పుడు మీకు కూడా ఇస్తున్నాం సార్. ఆ చెరువుని, ప్రభుత్వ చెరువుని కొల్లగొట్టి ఎవరైతే చెరువు గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దాన్ని వెంచర్గా మార్చి చిన్న చిన్న రూములు కట్టుకొని ఆ చెరువుని మాయం చేసిన దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరిగింది. స్థానికంగా స్పందించిన కలెక్టర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరబ్బా సొమ్మురా, ఆ చెరువు ఎవరిది? ఆ చెరువు ప్రజలది. ఆ చెరువు నీకున్న భూమి ఎంత, నీ ఆస్తి ఎంత? నీకు కొంతమంది దొంగ సన్నాసులు పాలకి నీళ్లు తోడన్నట్టుగా, వేడి నీళ్లకు సన్నీళ్లు తోడన్నట్టుగా కొంతమంది పగడి దొంగలు, దొంగ సన్నాసులు, ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, అసలు ఏ పార్టీ కూడా తెలియని దొంగ సన్నాసులు అందరూ కలిసి రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్ స్టేషన్లలో చర్చలు చేసుకొని ఎవరి మంది గొప్ప ముంచాలని చెప్పి ఆలోచనతో ఉండే దొంగ సన్నాసులు పాపం వాళ్ళకి ఆశలు చూపి ఆ చెరువుని మాయం చేసి వెంచర్గా మార్చి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. ఎవడబ్బో సమ్మురా, ఎవరిదిరాది? ఇది సారే కాలనీ, రామంజలి కాలనీకి చెందిన ఆ చెరువుని కళ్ళ ముందే నాశనం చేసేసి దాన్ని ఎక్కడికెక్కడికి కట్టం తెంచి బాంబులు పెట్టి పేల్చి మీరు చేసిన దురాగతం ఏదైతే ఉందో దాని మీద నేను కఠినంగా ఎక్కడికైనా పోరాడానికైనా సిద్ధమే. మీకు శిక్ష పడేంత వరకు నేను పోరాటం అనేది చేస్తూనే ఉంటానని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇరిగేషన్ శాఖ ఎవరి కోసం పనిచేస్తుంది? ఆ దొంగలకి సంతకం పెట్టి ఇచ్చినట్టే మాట్లాడుతాడు ఆ శాఖ డి. ఆయన ఇరిగేషన్ శాఖ కోసం, ప్రజల కోసం పనిచేస్తాడా లేకపోతే దొంగల కోసం పనిచేస్తాడా? అందులో కొంతమంది ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కూడా కొనుక్కున్నారంట. మరి ఎట్లా కొనుక్కున్నారు? ఆ చెరువు కాపాల్సిన వాళ్ళే కంచె చేను వేసినట్టుగా ఆ దుర్మార్గులు చేసిన పనికి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడతారు. ఇప్పుడు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు అక్కడ తూములను మూసేస్తే కూడా వాళ్ళు ఓపెనింగ్లకు పోయి ఆ ఓపెనింగ్ చేస్తుంది తప్ప ఆ పక్కన 12 అడుగుల తూముని 2 అడుగులు చేస్తే ఆ నీళ్లు భవిష్యత్తులో ఎడిపోతాయని చెప్పేసి నేను ప్రశ్నించడం జరుగుతుంది. మీ రాజకీయ నాయకులారా మీ స్వార్థం కోసం, మీ కమిషన్ల కోసం, మీ దందాల కోసం ఇక్కడున్న స్థానిక ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందులు మార్చుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. మీకు అవకాశం వచ్చింది, మళ్ళొకసారి మీరు నిజాయితీ నిరూపించుకొని ఆ చెరువు చేసే బాధ్యత మరి మీరు తీసుకుంటారా, తీసుకోరా? ఆ దొంగ సన్యాసులు డబ్బులు ఎక్కువై హైకోర్టు వేసిండు. పేదవాడు హైకోర్టుకు పోయే పరిస్థితి ఉందా? పేదవాడు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా? కానీ అప్పులు చేసి నేను తీసుకుపోయి హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు అంటే మామూలు విషయం కాదు. నా పోరాటం నిజాయితీ రేటుగలదు కాబట్టి తీర్పు కూడా అనుకూలంగా వచ్చి రాబోయే భవిష్యత్తులో అది చెరువుగా మారితే నా పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి నేను ముందుకు పోవడం జరిగింది. నేను ఎవరికి భయపడటం కాదు. నా మీద కుట్రలు చేసిళ్ళు, నా మీద దౌర్జన్యం చేసిళ్ళు, కారుతో కూడా హత్యాప్రయత్నం చేయడానికి సిద్ధపడ్డారు. వీళ్ళకి ఏం చేయాలా? సామాన్యుడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మరి న్యాయం కోసం కొట్లాడకూడదు అని చెప్పేసి నేను అడుగుతున్నా. న్యాయం, ధర్మం అనేది బతికే ఉన్నది కాబట్టి సరైన నిర్ణయం వచ్చి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి ఆ చెరువు చేస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానిక ప్రజలకి భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయి. ఆ తర్వాత అక్కడున్న ముంపుకి గురి కాకుండా యథావిధిగా నీళ్లు సక్రమంగా పోతాయని చెప్పేసి నేను తెలియజేయడం అనేది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో దొంగలు, బందిపోట్లు ఉన్నారు. వాళ్ళని జరిపించి ఎవరైతే వాళ్ళ అక్రమ సంపాదన సంపాదించిందో అవన్నీ కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సిన డబ్బులు కాబట్టి అవన్నీ రికవర్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ శాఖలో కూడా ఎంఆర్ఓ గారు ఇటు కొద్దిగా అటు కొద్దిగా అనుకూలంగా చెప్పడం జరిగింది. మీకు సమాధానం ప్రజలకి మంచి చేసే డెవలపింగ్ కావాలంటాను.
అటు పక్క నల్లకుంట బతుకమ్మ చెరువుని మేము చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి మా గొలుసుల మల్లయ్య ఇక్కడ చిత్తలకుంట చెరువు ఏమైంది? దాన్ని అభివృద్ధి ఎప్పుడు చేస్తారు? ఇక్కడ మాయం చేసిలు గొలుసుల మల్లయ్య చెరువు అనే చెరువుని మాయం చేసిలు. ఎవరు చేయమన్నాడు వాళ్ళని? అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిళ్ళు? అసలు చెరువులు చేయడానికి వాళ్ళు నాలా కన్వెన్షన్ ఉందా, లేదా ఎవరు పర్మిషన్ తో చేసిళ్ళు? అక్కడున్న ఎంఆర్ఓ ఒక దొంగ ఎంఆర్ఓ ఆ రోజుల్లో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి వాళ్ళ ప్లాట్లు తీసుకొని ఆ చెరువుని మాయం చేయడం జరిగింది. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఎక్కడ నువ్వు చేసిన అన్యాయము ఇంత అన్యాయం కాదు. నా దగ్గర పూర్తి రిపోర్ట్లు ఉన్నాయి. ఎవరి అనుమతి లేకుండా మీరు ఆ చెరువుని కూల్స్తుంటే కూడా కళ్ళుండి గుడ్డల లెక్క చూసుకుంటున్నారు. భవిష్యత్తులో మీకు ఏ విధంగా శిక్ష పడుతుందో మీరు ఆలోచించుకోండి. న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో మేమున్నాం. ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి నా పోరాటం 1100 రోజులు దాటిపోయి మరి ఉన్నది కాదు సిద్ధమని చెప్పేసి మీరు తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశాన్న చెరువులు కుంటల పరిరక్షణ కమిటీ AB 007 యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశాన్న. అందరికీ ధన్యవాదాలు.